గత ప్రభుత్వంలో ఏదైతే గ్రీన్ ట్యాక్స్ని భారీగా పెంచిందో వైసీపీ సర్కార్లో ఇప్పుడు ప్రస్తుతం కూటమి సర్కార్ దాన్ని పూర్తిగా తగ్గించిందని చెప్పి లారీ యజమానులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ కొన్ని డిమాండ్లు నెరవేర్చాలి, అదేవిధంగా కొన్ని ఇబ్బందులు అయితే లారీ యజమానులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద పూర్తిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి ఒక కార్యాచరణ అయితే రూపొందించుకున్నామని చెప్తాను. ప్రస్తుతం లారీ యజమానుల సంఘానికి సంబంధించిన ప్రతినిధి దొగ్గన బాబ్జీ గారు ఉన్నారు. బాబ్జీ గారితో మాట్లాడదాం. బాబ్జీ గారు, ముందుగా గ్రీన్ ట్యాక్స్ ఎంత ఉండేది ఇంతకుముందు, ప్రస్తుతం ఎంత వసూలు చేస్తున్నారు మీ దగ్గర నుంచి? గత 2014లో ఏ లారీకైనా సరే 200 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ ఉండేదండి. ఆ గ్రీన్ ట్యాక్స్ అనేది మాకు అంత పెద్ద ఏటో అనుకునే వాళ్ళు మేము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదిరా అని చెప్పి చూపించి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీలో డబల్ కట్టమని చెప్పేసి రోడ్ ట్యాక్స్ ఇచ్చింది ఆదేశాలు. అదే కాకుండా మోడల్ని బట్టి ఒక్కొక్క లారీకి 20,000, ఒక లారీకి 50,000 రూపాయలు కూడా కట్టడం జరిగింది. మరి అపోజ్ చేసుకుని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కట్టుకోవడం జరిగింది. ఏంట్రా మన బతుకంట్లోకి కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ 200 రూపాయల గ్రీన్ ట్యాక్స్ అనేది మోడల్ బండికి 1,500 రూపాయలు, మోడల్ తక్కువ బండికి 3,000 రూపాయలు ఇవ్వడం చేయడం జరిగింది. అది సంవత్సరానికి ఒకసారి కట్టాలి. చేదన్నా సరే చాలా మట్టికి ఈ ప్రభుత్వం మా ఊపిరి పోసినట్టే అని చెప్పేసి మేము కోరుకుంటూ, అదే కాకుండా పాత 2022 నుంచి కూడా పెట్టిన అమలు ఇవాళ 2025 సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరం కట్టుకుని పైన్లన్నీ కూడా 60,000 70,000 ఇప్పుడు ఈ నెలలో కట్టమని చెప్పేసి 2 రోజులు పోయాక 1వ తారీఖుతో ఈ రోడ్ ట్యాక్స్ల టైం కూడా అయిపోద్ది. మళ్ళీ ఒక 2 రోజుల్లో 1వ తారీఖు కట్టకపోతే డబుల్ ఫైన్ కట్టాలి. అంచేత కంగారుగా లారీ ఓనర్లు కూడా చాలా కంగారుగా గురవుతున్నారు. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పుకోవడం జరిగింది. 3 రోజుల సమయం మిగిలి ఉంది. మరి ఇప్పుడు 60,000 70,000 ఒక లారీ కట్టాలంటే కట్టాం కదా. మరి కట్టని లారీల పరిస్థితి ఏంటి? దాని గురించి ఏమన్నా మీ యూనియన్ల ద్వారా ప్రభుత్వానికి ఏమన్నా నివేదించారు? టైం లేదు, ఇంకా టైం అయితే లేదు. ఏదన్నా గవర్నమెంటే ఒకవేళ డీటీసీ గారు రిక్వెస్ట్ చేసి ఆపండి అని చెప్పాలి తప్పించి వేరే అవకాశం అయితే లేదు. అంటే కొంచెం టైం పొడిగించే అవకాశం ఉందంటారు? దీనికి ఖచ్చితంగా కట్టాల్సిందే అవకాశం అయితే లేదు. ఏదన్నా ఏదో ప్రెస్ మీట్ ద్వారా ఒకవేళ పై దృష్టికి ఇవాళ వెళ్ళి రేపు ఊరేసేస్తుంటే ఊరేగిండి అని చెప్పేసి ఎలాగవుతుందో అరగంటలో, అలాగే ఈ ఫైన్లన్నీ మాత్రం పాత ఫైన్లన్నీ ఆపండి అని చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారని లారీ ఓనర్లు. ఇంకా మిగతా సమస్యలు కూడా ఉన్నాయి. దీని మీద పూర్తిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మీ యూనియన్లు దాదాపుగా 25-28 వరకు యూనియన్లు ఉన్నాయంటున్నారు. ఏం చర్చించుకున్నారు? ఆ సమస్యలు ఏంటి? ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళిపోతున్నారు? ప్రభుత్వం దృష్టికి అంటే ఫస్ట్ కలెక్టర్ గారితో స్టార్ట్ చేసామండి మేము. కలెక్టర్ గారు ప్రభుత్వం తీసుకెళ్ళి మా ఏ జిల్లాకి ఆ జిల్లాకి లారీ ఓనర్లకు న్యాయం చేస్తారని చెప్పేసి కలెక్టరే మాకు దేవుడు కాబట్టి కలెక్టర్ గారికి చెప్పుకోవడం జరిగింది. మరి కలెక్టర్ గారు మాకు తీర్చడం వల్ల మన ప్రభుత్వం తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకునే పరిస్థితి తప్ప మాకు వేరే దిక్కైతే లేదు. 10 మంది తాగి చచ్చిపోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆ మందు అనేది ప్రమాదమైన మందు. ఆ మందు తాగి చచ్చిపోతున్నారంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారో లారీ ఓనర్లు అనేది కూడా ప్రభుత్వం తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే ప్రధానంగా ఈ సమస్యలు ఉన్నాయంటున్నారు. ఒక ట్రిప్ వెళ్ళి వస్తుంటే గతంలో ఒక 25-30 ఏళ్ల క్రితం ఎంత మిగిలేదు, ఇప్పుడు అదే పరిస్థితి ఉందంటున్నారు. ఏంటి దానికి ప్రత్యామ్నాయం ఏమి ఆలోచన? అది 6 చక్రాల లారీకి రూపాయి ఖర్చు ఉండేది కాదు. ఇవాళ 9 రూపాయల డీజిల్ ఆయిల్తో మేము వెళ్ళొచ్చేవాళ్ళం. ఇవాళ 100 రూపాయల డీజిల్ ఆయిల్, అప్ అండ్ డౌన్ 25,000 రూపాయలు టోల్ గేట్లు, లోడింగ్ అన్లోడింగ్ల భారం. ఒక లోడింగ్ చేయించుకోవాలంటే ఆ లోడ్ అయితే లోడ్ అయ్యిండి కూడా మేము 5,000 రూపాయలు లోడింగ్కి వచ్చేవాళ్ళే. అన్లోడ్ అయ్యిండి కూడా 5,000 రూపాయలు అన్లోడింగ్కి వచ్చేవాళ్ళే. ఇవన్నీ కూడా ఇచ్చుకుంటానే పోవాలి తప్పించి ఏదో దొంగ లోడ్ వేసుకెళ్ళినట్టే పోలీసు వాళ్ళకి, ఆర్టీ వాళ్ళకి, ఈ వేసుకొచ్చిన లోడ్ పార్టీలకి మళ్ళీ ఆ లోడు కిరాయి ఎప్పుడైతే అప్పుడు మేము అప్పటి వరకు ఆగాలి. ఇవన్నీ చాలా దారుణమైన పరిస్థితులు మాత్రం మేము ఎదుర్కొంటున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఒక లారీ ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు కలకత్తా వెళ్ళి వస్తే గతంలో 30,000 మిగిలేదు అన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి. నేను అడిగిన ప్రశ్న అదే పరిస్థితి. అంటే ఎట్లా సర్వైవ్ అవుతున్నారు లారీ యజమానులు కానీ వర్కర్స్ కానీ, ఎట్లా సర్వైవ్ అవుతున్నారు? అదే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కిరాయిలు పెరగలేదు, టోల్ గేట్లు పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి. కానీ లారీ పొడవు పెరిగిపోయింది, టన్నేజీ పెరిగిపోయింది, కానీ మిగిలేదు కూడా అంతే మిగులుతుంది. అక్కడ వేళ లారీ 6 చక్రాల లారీ తీసుకుంటే 6,000 రూపాయలు వాయిదా ఉండేది. ఇవాళ 90,000 రూపాయలు వాయిదా అయింది. మరి 90,000 రూపాయలు వాయిదా కట్టుకోవాలా? మరి లారీ తిప్పాలా? 5 సంవత్సరాలు లారీ ఒక సంవత్సరం పోయాక మళ్ళీ దానికి మెయింటెనెన్స్ ఫుల్గా వచ్చేది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా దారుణమైన భారం లారీ ఓనర్ మీద పడిందని చెప్పుకోవాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మీరు చెప్తున్నట్టు యూనియన్లకు సంబంధించి ఎంతమంది యజమానులు కానీ దాని మీద పనిచేసే వర్కర్స్ కానీ ఆధారపడి సుమారు ఈ లారీ క్లీనర్లు అయితేనే, డ్రైవర్లు అయితేనే, ఓనర్ డ్రైవర్లు అయితేనే, లారీ ఓనర్లు అయితేనే
అందరూ కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేకంగా 5 లక్షల మంది కుటుంబాలు జీవిస్తున్నారు. అలాగే మిగతా ఇది 13 జిల్లాలు 26 జిల్లాలు అయినాయి కదండి. ఇంకా మా ఈ 3 జిల్లాలు తీసేస్తే 23 జిల్లాలు కూడా ఎన్ని లక్షల మంది లారీ ఓనర్లు ఉన్నారనేది మరి దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకుని ఎంత వ్యవస్థ నాశనం అయిపోతుందని ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. రాష్ట్ర యూనియన్కి సంబంధించి ఏమన్నా ప్రత్యామ్నాయంగా ఒక యూనియన్ ఏర్పాటు చేశారా? దానికి సంబంధించి ఏమన్నా రెండు యూనియన్ల మధ్యనే ఏమన్నా గొడవ జరుగుతుంది? మాకు పూర్వం నుంచి కూడా కృష్ణా జిల్లాలోనే చాలా పెద్ద యూనియన్ ఉందండి. స్టేట్లో ఏ స్టేట్లో లేని యూనియన్ మా కృష్ణా జిల్లాలో ఉంది. కానీ ఆ యూనియన్ మరి పెద్దలు కూడా పెద్ద వయసు అయిపోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడగలుగుతున్నారు, కానీ యుద్ధాలు చేసి దీని మీద పోరాడే పరిస్థితి కూడా లేదు. అంచేత కొంచెం యూనియన్లు కూడా వీక్ అవ్వడం కారణం కూడా స్టేట్ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా పెద్ద వయసు అయిపోవడం కూడా మాకు బాధాకరమైన పరిస్థితి. ఈ క్రమంలో ఈ నమ్మత అన్న ఒక వ్యక్తి ఆ స్టేట్ యూనియన్లో పోస్ట్ అవ్వలేదని చెప్పేసి యూనియన్లు పాడు చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఏదైతే లారీ యూనియన్లు ఉన్నాయో ఆ లారీ యూనియన్ల మీద ప్రెసిడెంట్ సెక్రటరీల మీద కేసులు పెట్టడం, కంప్లైంట్లు పెట్టడం కూడా జరుగుతుంది. దాన్ని కూడా మా యూనియన్లు అన్ని కూర్చొని ఇవాళ చర్చించుకుని దాని మీద కూడా దృష్టి తీసుకుని చేయడం జరుగుతుంది. అసలు లారీ యూనియన్ అంటే ఎందుకు పెట్టుకుంటామంటే ఆ ఊర్లో ఒక 100 మంది లారీ ఓనర్లు ఉంటే ఒక యూనియన్ పెట్టుకుని ఆ యూనియన్ సీట్ కోసుకుని ఏదైనా లారీ ఓనర్ ఎవరైనా యాక్సిడెంట్లో చచ్చిపోతే అక్కడికి 1,50,000 ఆ కుటుంబానికి న్యాయం చేయడం కోసం, ఆ యూనియన్ ఆఫీసు రెంట కట్టుకోవడం కోసం, ఆ మైకులో పిలుచుకుని లోడ్లు సీరియల్ ప్రకారంగా వెళ్ళడం కోసం, ఆ ఊళ్ళో లోడు 10 రోజులైనా 20 రోజులైనా ఆ ఊళ్ళో లోడ్ వేసుకుని వెళ్ళడం కోసం ఈలోగా వెళ్ళి క్రమంలో ఈరోజు జరిగేది ఏంటంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు అందరూ కూడా వ్యాపారస్తులు అందరూ కూడా మేము కలెక్టర్ గారికి పెట్టి చెప్పుకుంటాం. అందుచేత మేము ఇచ్చిన కిరాయి వేసుకుని వెళ్ళాలనేటప్పటికి లారీ వేసుకెళ్ళకూడదని పరిస్థితిలో లారీ ఓనర్లు ఆశతో నిలిచిపోవడం జరిగింది యూనియన్లోని. అది కూడా మీరు ఎంక్వైరీ చేసుకుని దృష్టి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఏదైనా సరే ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన అంశం ప్రతిదీ కూడా మాకు నిప్పిలాంటిదే. దాన్ని మీరు ప్రభుత్వం వారు కానీ, కలెక్టర్ గారు కానీ, డిటీసీ గారు కానీ మా లారీ ఓనర్కి ఏ విధంగా చేస్తే కుటుంబాలు బాగుపడతాయనే ఆలోచన తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రైతుకి అటు ఇటుగా కొంత గిట్టుబాటు ధర అనేది ఇస్తుంది ఏ పంటకైనా సరే. అలాగే లారీ యజమానులుగా మీరు 1 కిలోమీటర్కి ఇంత ఇవ్వాలి మాకు అనేది ఏమన్నా డిమాండ్ ఉందా? కిలోమీటర్కి ఇంత ఇవ్వాలంటే మాకు కాంగ్రెస్ చామరని ఉంది. ఆ చామరలో ఉన్న వ్యాపారస్తులు అందరూ సిప్పర్స్ అందరూ కూడా వ్యాపారస్తులే. వాళ్ళందరూ పెట్టుకున్న కిరాయిల మీద మేము రన్ అయ్యాం. ఎప్పుడు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఇన్నున్న యూనియన్లన్నీ కూడా వాళ్ళు పెట్టిన డేటా మేము అమలు చేసేవాళ్ళం తప్ప మా సొంతంగా రుబాబుగా రౌడీజంగా ఏ రోజు కూడా పూర్వం నుంచి కూడా గత దగ్గర 50 సంవత్సరాల మట్టి కూడా ఏ రోజు కూడా మేము పెట్టుకున్న కిరాయి అయితే దాగరాలు లేదు. కాంగ్రెస్లోనే యూనియన్ రేటు మేము డీజిల్ రేటు పెరిగిందని చెప్పేసి మాకు 10 రూపాయలు పెంచమంటే వాళ్ళు అనుకూలంగా చూసి 3 రూపాయలు పెంచాం, 4 రూపాయలు పెంచామని చెప్పేసి వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు మాకు. ఆ లెటరే మేము జిల్లాలో పాస్ చేసుకున్నాం తప్ప మా సొంతంగా ఎప్పుడు కూడా లోడ్లు కిరాయిలు మాకు సొంతంగా పెట్టుకోవడం ఎప్పుడు జరగలేదు. ఈరోజు కూడా మాకు వ్యవస్థ పాడైపోవడం కూడా కారణం కూడా కొన్ని రాజకీయాల ద్వారాగా కూడా లో యూనియన్లు పడిపోయి మా లారీ ఓనర్లు అందరూ కూడా ఇబ్బంది గురవుతూ పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా దీని మీద బాధ్యత తీసుకోవాలని చెప్పేసి నేను ముఖ్యంగా కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన కాడి నుంచి కూడా మా పరిస్థితి ఇలాగ ఏర్పడిందని చెప్పేసి కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి మా బాధలు మా 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 ఇబ్బందులు చెప్పుకోవాలని చెప్పేసి అవకాశం ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ గారిని నిన్న కంప్లైంట్ ద్వారాగా చెప్పుకోవడం జరిగింది. మరి ఆయన కౌరు కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన ఏ రోజు కౌరు వస్తే ఆ రోజు అదృష్టవంతులు అవుతామని చెప్పేసి భావిస్తున్నాం. రవాణా రంగం దేశ ఆర్థిక ప్రగతిలో చాలా కీలక భూమిక పోషిస్తుంది. అయితే ఈ రవాణా రంగం మీద ఆధారపడినటువంటి కార్మికులు కావచ్చు, లారీ యజమానులు కావచ్చు, గత కొన్నేళ్లుగా నష్టాలు బాటపడుతున్నాం, నష్టాలు చవి చూస్తున్నాం. దీని మీద ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. తమ జరుగుబాటు అంటే కుటుంబాలను పోషించుకునేందుకు కూడా ఇబ్బంది పడుతున్న సైతం కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని చెప్తా ఉన్నారు బాబ్జీ గారు. దీని మీద ప్రభుత్వం దృష్టి సారించి తక్షణమైన ఒక ఉపశమన చర్యలు చేపట్టాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి.